ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు ఆర్కే మురల్ ఫిష్ ఫామ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కొరమీన రైతులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వచ్చేసి కొరమీన చేపలకి పుళ్ళు సమస్య. ఈ పుళ్ళు సమస్య అనేది ఎందుకు వస్తుంది ఏంటంటే, చేపలకి మనం హై డెన్సిటీలో వేస్తాం కాబట్టి ఈ హై డెన్సిటీలో వేసే చేపలు ఈ కొరమీన చేప దానికి తగ్గట్టు దానికి పులుసు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కొరమీన చేపకి ముఖ్యంగా ఫంగస్ చేపకి ఈ పుండ్లు అనే సమస్య వస్తుంది. అసలు ఈ సమస్య అనేది ఎలా వస్తుంది, ఈ సమస్యకి మనం అరికట్టాల్సిన లక్షణాలు, ఇంకో విషయం వచ్చేసి అసలు ఈ సమస్య అనేది మనకి రాకోకుండా ఈ పుండ్లు అనేది ఏర్పాటు అవ్వకుండా ఉండాలంటే కనుక మనం చేయవలసిన అవలంబించవలసిన లక్షణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అందరికీ షేర్ చేయండి. దీని యొక్క ముఖ్యమైన లక్షణం వచ్చేసి ఈ చూపిస్తున్న విధంగా పుండ్లు పడిపోయి చాలా అందహీనంగా ఉంటాయి. మనం మార్కెట్లో పట్టేసి అమ్ముదామన్నా కానీ వీటిని చూసి మంచి రేటు రాకోకుండా ఉంటుంది. దీని ఇలా అవడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి నీటి నాణ్యత ఎప్పుడైతే లోపిస్తుందో, మనం ఎప్పుడైతే చెరువు ఫౌండ్ మనం పట్టించుకోకుండా ఉంటామో ఇలా చేపలు అనేది ఇలా పుళ్ళు ఏర్పడిపోయి మనం చూడడానికి ఇదిగా ఉంటుంది. మనం ఫస్టే మార్నింగ్ పూట మనం ఈ 1-2 చేపలు ఉంటే వాటిని తీసేసి వాటిని వేరుగా వేసుకుని వాటి ట్రీట్మెంట్ చేస్తా, వీటిని కూడా ఈ చేపల్లో కూడా మనం ట్రీట్మెంట్ చూసుకుంటే కనుక ఈ చేపలు అనేది అధిక మొత్తంలో మనం చనిపోకుండా మనం చేసుకునే అవుతాం. మనం ఫస్ట్ మనం వేసుకునే చేపలు నాణ్యమైన చేపలు కూడా అది ఇమ్యూనిటీ పవర్ ఉన్న చేప పిల్లని మాత్రం వేసుకోవాలి. మనం ఏది పడితే ఆ చేప పిల్లని వేసుకోవడం వల్ల కూడా ఆ చేపలు అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయి ఊరికే జబ్బులు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అనేది ఏ విధంగా చేస్తే మనం ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా తక్కువలో కూడా చూద్దాం. ఇది అనేది పీపీ పొటాషియం పర్మనేట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి 1 ఎకరానికి వచ్చేసి 100 గ్రాముల నుంచి 150 గ్రాముల చొప్పున నేను చూపిస్తున్న విధంగా ఈ వాటర్లో అనేది కొట్టేసి ఈ వాటర్లో చక్కగా మిక్సింగ్ చేసుకుని, ఆ మిక్సింగ్ నేనైతే ట్యాంక్లో చూపిస్తున్నాను. ఈ ట్యాంకులో సరిపడా విధంగా చేపపిల్ల సరిపడా విధంగా మనం కొట్టుకుంటే కనుక ఆ పుళ్ళు అనేది రాకోకుండా, ఆ పుళ్ళు ఏర్పడడానికి గల ఫంగస్ ఈ వైరస్ ఏదైతే ఉందో కూడా అది అనేది ఇది నశించుద్ది. దీంతోపాటు కూడా పసుపు 1 ఎకరానికి 1 కిలో, ఉప్పు వచ్చేసి ఎకరానికి వచ్చేసి 50 కేజీలు చొప్పున మనం ఇచ్చుకుంటే కనుక ఈ వ్యాధి అనేది పూర్తిగా అనేది అరికట్టుకోవచ్చు. దాంతోపాటు మేతల్లో ఈ టెట్రోసైక్లిన్ ప్యాకెట్ వచ్చేసి 100 గ్రాముల ప్యాకెట్, ఇది వచ్చేసి కేవలం 70 రూపాయలు మాత్రమే. ఇది వచ్చేసి మేతల్లో 1 కేజీ ఫీడ్కి 3 గ్రాములు చొప్పున ఈ విధంగా చక్కగా కలుపుకొని చక్కగా ఈ మిక్స్ అంతా చక్కగా మిక్సింగ్ చేసుకుని మేతల్లో కలుపుకొని దీని తర్వాత వచ్చేసి ఎండ్రోఫ్లాక్సిన్, ఒక పొద్దున పూట వచ్చేసి టెట్రోసైక్లిన్ ఇచ్చుకొని సాయంత్రం పూట వచ్చేసరికి ఎండ్రోఫ్లాక్సిన్, అలా 4 రోజులు 5 రోజులు మనం కంటిన్యూగా ఇచ్చుకున్నట్టయితే కనుక ఆ పీపీతో పాటు ఇది మేతల్లో ఇచ్చుకుంటే కనుక ఖచ్చితంగా 100% మనం అనేది ఈ వ్యాధిని నిర్మూలించుకోవచ్చు. నేను కలుపుతున్న విధంగా చక్కగా ఇలా కలుపుకొని శుభ్రంగా ఇలా మిక్స్ చేసుకుని 5 నిమిషాలు దాన్ని ఆరబెట్టేసి ఆ మెడిసిన్ అనేది చక్కగా మిక్స్ అయ్యేటట్టు శుభ్రంగా 2 నిమిషాలు 3 నిమిషాలు ఆరబెట్టుకోండి. దాని తర్వాత లివర్ టానిక్ కూడా ఈ కలిపిన దాని మీద ఎండ్రోఫ్లాక్సిన్ మీద టెట్రోసైక్లిన్ మీద ఇలా పై కోటింగ్ చక్కగా ఇచ్చుకుంటే కనుక దానిలో ఉన్న మెడిసిన్ అనేది నీటిలో అనేది కరిగిపోకుండా చక్కగా అవి మ్యాప్ తీసుకోవడానికి కూడా ఆ మెడిసిన్ స్మెల్ అనేది కూడా వాటికి తెలియకోకుండా చక్కగానే మ్యాప్ అనేది తీసుకుంటుంది. ఈ విధంగా మనం చేసుకుంటే కనుక ఖచ్చితంగా 100% మనం అనేది ఈ వ్యాధిని అనేది చేప యొక్క పుండ్లకి ఎర్రమచ్చల వ్యాధి అనేది 100% మనం గ్రహించుకోగలం. మనం చేసే యొక్క నీటి నాణ్యత అనేది ఖచ్చితంగా మనం ఎప్పుడైతే 15 రోజులకి 20 రోజులకి ఎప్పుడైతే మనం వాటర్ని అయితే మార్చుకోగలమో
ఈ వ్యాధి అనేది 100% మనం అనేది నిర్మూలించుకోవచ్చు. వీటితో పాటు కూడా వచ్చేసి కొన్ని రకాలు 2 రకాలు 3 రకాల మందులు 100%గా తగ్గే మందులు అయితే ఉన్నాయి. మన యొక్క మందులైతే కాదు. మన మందులు అనేది ఎప్పుడు మనం తయారు చేయట్లేదు. మార్కెట్లో అనేది రైతులకి తక్కువగా అత్యంత మంచి మందులు అందించడమే మన యొక్క లక్షణం. ఈ యొక్క మందు వచ్చేసి శానిటైజర్. ఇది అనేది బాగా ఇదొకటి. ఈ 3 మందులు అనేది 100%గా ఈ వ్యాధి అనేది 100% నయమవుతుంది. ఈ విషయాలు అనేది గ్రహించుకుని ముఖ్యంగా కొరమైన రైతులు ఈ మందులు ఇవన్నీ కూడా మనం దగ్గరగా పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంతో పాటు కూడా వాటర్కి వచ్చేసి మనం ప్రొబయోటిక్స్ను శానిటైజర్స్ ఒక నెల రోజులకు ఒకసారి మనం ఇచ్చుకున్నట్టయితే కనుక ఈ జబ్బులు అనేది అసలు ఈ వైరస్ ఈ ఫంగస్ అనేది నీటిలో అనేది రాకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. సో ఎవరికైనా చేప పిల్లలు మందులు ఇంకా మేతలు కనుక ఎవరికైనా కనుక కావాలంటే కనుక మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి. మేము ఎవరి మందులు ప్రొవైడ్ చేయడం అనేది మా యొక్క లక్ష్యం అనేది కాదు. మార్కెట్లో ఏదైనా తక్కువగా ఏదైనా మంచి రేటుకి వస్తుంది, తక్కువ ప్రైజ్కి వస్తుంది అనేది మేము కొరమైన రైతుకి అందించవలసి మేము అనుకుంటున్నా కూడా.